నమస్తే, మనం సోమాజిగూడలో ఉన్నాం. ఇక్కడ కాటేపల్లె టైర్ల కంపెనీ పైన రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. కాటేపల్లికి సంబంధించిన విలేజ్ వాళ్ళు మనతో పాటు ఒకసారి మాట్లాడదాం, ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కంపెనీ వల్ల. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు టైర్ల కంపెనీ ఎవరిదన్నా? అక్కడ రెండు కంపెనీలు ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి వచ్చేసి మార్వాడి వాళ్ళది, ఒకటి వచ్చేసి మన పీసీ సామాజిక వర్గం వాళ్ళది. వాళ్ళు మన ఇది ఇక్కడ ఎమ్మెల్యే ప్రకాష్ నగర్ ఎమ్మెల్యే అది ఉంది కదా, వాళ్ళకి సంబంధించిన కంపెనీ ప్రకాష్ గౌడ్కి వాళ్ళది రిలేషన్ది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఆ కంపెనీ వచ్చి? ఆ కంపెనీ అసలు వాళ్ళు భూమి కొన్నది మాత్రం దగ్గర 1 సంవత్సరంన్నర అవుతుంది, కానీ కంపెనీ స్టార్ట్ చేసి 6 నెలలు అవుతుంది ఇప్పుడు వర్క్ నడవబట్టి. యాక్చువల్లీ మాకు ఆ కంపెనీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అది టైర్ల రీసైక్లింగ్ కంపెనీ అని మాకు తెలియదు. మామూలుగా రియల్ ఎస్టేట్ నడుస్తుంది, అలా భూములు కొనుక్కొని చిన్న ఫార్మింగ్ ఏదో అగ్రికల్చర్ ల్యాండ్లో వ్యవసాయంలో అలా చేసుకుంటారని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ కంపెనీ పెట్టే వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేవు, మా నుంచి పర్మిషన్ లేదు ఊరు నుంచి. ఫస్ట్ ఏమని చెప్పి తీసుకుర్రు ల్యాండ్? రియల్ ఎస్టేట్ పర్పస్లో తీసుకున్నారు, ల్యాండ్ కొనుక్కుంటున్నాం బయ్యింగ్ అని చెప్పి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత ఈ స్టార్ట్ చేసారు వర్క్. అలా మాకు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే వచ్చి కూడా నాకు సంబంధం లేదు, గత గవర్నమెంటే ఇచ్చింది దీని పర్మిషన్ అంటారు. అయితే యాక్చువల్లీ అప్పుడు ఇంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు యాక్చువల్లీ ఈ భూమి కొన్నారు. భూమి కొని రిజిస్ట్రేషన్ అవన్నీ అయింది. అప్పుడు సర్పంచ్ వాళ్ళ ఇప్పుడు మా మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూమి అది. వాళ్ళు అప్పచెప్పడం జరిగింది, అక్కడ భూమి అంటే అమ్మడం జరిగింది. ఆ టైంలోనే పర్మిషన్ ఇచ్చారని చెప్పి వీళ్ళు అపోహలు. కానీ ఇది జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. పొల్యూషన్ బోర్డు పర్మిషన్లు వచ్చింది మాత్రం ఈ ప్రభుత్వంలోనే. కాబట్టి మాకు ప్రభుత్వాలు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మా ఊరు నుంచి ఆ కంపెనీని తరిమేసి మేము స్వేచ్ఛగా బ్రతికేటట్టు ఉండాలని మా కోరిక, అంతే. ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మీకు ఆ ఫ్యాక్టరీ ఉండడం? దానివల్ల అది రబ్బర్ రీసైక్లింగ్ కంపెనీ కాబట్టి దానివల్ల చాలా దట్టమైన పొగలు చుట్టూ, అది కింద భూమి నేలను మొత్తం ఇట్లా మనకు కనబడదు కానీ మొత్తం ఇట్లా పేరుకపోతుంది. దానివల్ల మనకు వ్యవసాయం చేసుకోవడానికి అక్కడ మొత్తం వరి చేను పడుతుంది, మన తినడానికి బియ్యము అలా దాని పంటకు కూడా అది ఎలాంటి యూజ్ లేదు. దానివల్ల కలుషితమై ఆ నీరు వల్ల ఆ వచ్చే వ్యవసాయం కూడా సరిగా రాదు సాగు. సో అలాగే చుట్టుపక్కల ఇంకా దాని పక్కన యాక్చువల్లీ అప్పటికే మాకు 200 ఎకరాలు రెడ్ జోన్లో అక్కడ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఉంది. ఇది ఆల్రెడీ ఇది ఎక్స్ప్లోజివ్ కొంచెం పొగ వల్ల తినదు. ఏ చిన్న మిస్టేక్ చిన్న ప్రమాదం కూడా అక్కడ ఆ రెడ్ జోన్లో ఉన్న 200 ఎకరాల కంపెనీకి ఎలాగో బ్లాస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక 3 నెలల క్రితం మా దగ్గర ఆ చిన్న మిస్టేక్ జరగడం వల్ల బ్లాస్ట్ అయ్యి 3 చనిపోయారు, మా పిల్లలే, మా ఊరి పిల్లలు. సో ఇంత డేంజర్ అయిన రెడ్ జోన్లో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ పక్కన కూడా ఇది ఎలా పర్మిషన్లు ఇచ్చారు, అసలు పొల్యూషన్ బోర్డుకి అసలు ఏం తెలుసా తెలియదా కూడా మాకు ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు పొల్యూషన్ బోర్డు చేసిన తప్పడం వల్ల మేము ఈరోజు ఈ బాధపడుతున్నాము. కాబట్టి తక్షణమే ఆ కంపెనీ ఇక్కడ నుంచి మా ఊరు నుంచి తరిమేయాలని మేము అనుకుంటున్నాం. మీరు గతంలో ఏమన్నా ఇచ్చినాం, మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, సిఐ దగ్గరికి వెళ్ళాం, ఎవరి దగ్గరికి వెళ్ళాం కానీ దీని మీద స్పందిస్తాము అని చెప్తున్నారు. వారం రోజులు దీని గురించి ఆలోచిస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి జరగలేదు 6 నెలల నుంచి. మాకు ఎమ్మెల్యే గారు వచ్చి కూడా మేము ఇప్పుడే కలెక్టర్కి ఫోన్ చేస్తున్నాను చెప్పి మా ముందు ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. మేము తక్షణమే తీసుకున్నాము, కానీ ఇప్పటివరకు ఆయన వచ్చిపోయి కూడా 45 రోజులు అవుతుంది. మాకు ఎలాంటిది మాకు ఇన్ఫర్మేషన్ ఇట్లేదు, అసలు ఉంటుందా కంపెనీ తీసేదారని కూడా మాకు పట్టించుకోవట్లేదు వాళ్ళు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలా పోరాడబోతున్నారు ఈ కంపెనీ మీ ఊరి నుంచి తరిమేది? మాకు మొత్తం మీద తీసేయాలి, కంపెనీ తీసేయాలి, దాకా అప్పటిదాకా పోరాడుతూనే ఉంటాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ ఉద్యమాలు? అన్నట్టు రోడ్ల మీద టెంట్లు వేసడం జరుగుతుంది. పెద్ద ఎత్తునంగా ప్రజలంతా వచ్చి రోడ్ల మీద ధర్నా చేసి ఎక్కడికక్కడ ఆపేదాకా, కంపెనీ మొత్తం తీసేసేదాకా ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. మీ ఎమ్మెల్యే ఏమో నాకు సంబంధం లేదు, గత ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి చెప్తుండే. ఎమ్మెల్యే అయినా కానీ ఇప్పుడు ప్రజలను కాపాడుకోవాలనుకున్నప్పుడు ఆయన ఎవరితోటి ఆయనకేం సంబంధం, దాంతో ఏం సంబంధం, పోయిన ప్రభుత్వంతో ఏం సంబంధం? ప్రజలు ముఖ్యం కదా ఆయనకు. అంటే ఈయన తప్పిపుచ్చుకుంటాను, ఆయన పక్క జరుగుతాను, నా మీద నాకు సంబంధం లేదన్నట్టు ఎందుకు అట్లా? ఆయనకి ఇట్లా బాధ్యత ఉంటుంది కదా. వచ్చి చూసిపోయాడు, మొన్న చూసిపోయి పొల్యూషన్ బోర్డుతో మాట్లాడి తిప్పిచ్చేస్తా అన్నాడు. 45 రోజులు అవుతుంది, ఇంతవరకు ఏం లేదు. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు మరి? ఇంత జరుగుతూ ఉంటే పొల్యూషన్ బోర్డు కంప్లైంట్ ఇచ్చారంటారు, మీరు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారన్నారు, ఎంఆర్ఓ కంప్లైంట్, ఇన్ని కంప్లైంట్ ఇచ్చినా ఇలాంటి పోయింది, అందరి దగ్గర పోయింది. పోయినా కానీ పోయిన వాళ్ళ కేసులు పెట్టి జరిగింది. కేసులు పెట్టి మళ్ళీ మన తొలివేలు రఘుగాని వచ్చి దీన్ని కొంచెం హైలైట్ చేసిండు. హైలైట్ చేసిన తర్వాత అన్న ఇట్లా చెప్పిండు, ఇట్లా రోడ్ల మీద టెంట్లు వేసి ధర్నాలు చేస్తే పెద్ద ఎత్తునంగా చేస్తే అదేమన్నా కంపెనీ ఆపే ప్రసక్తం చేద్దాం అనే ఆలోచనతో ఉన్నారు అన్నట్టు. అదే అందుకని మళ్ళీ ఇక్కడ మీటింగ్ అంటే ఇక్కడ దాకా వచ్చుడు జరిగింది. తగ్గేదే లేదంటారు, ఇది తగ్గేదే లేదు, సవాలేదు. మీ సర్పంచ్ ఏమంటుండ్రు, మాజీ సర్పంచ్ ఏమంటా ఉన్నాడు? మాజీ సర్పంచ్ ఏమంటుండు, వస్తుండు పోతుండు అంతే. ఇక ఆయన ఇప్పటి వరకు అయితే ఏం అంటే కంపెనీకి అయితే వచ్చిండు, చూసిండు, పోయిండు.
గత ప్రభుత్వంలో జరిగిందని అంటుండు కానీ ఏ ప్రభుత్వంలో జరిగినా కానీ ఇప్పుడు ఆయన కూడా కావాలని చేసింది కాదు. ఆయనకి ఇట్లా ఒక 50-100 ఎకరాలు ఉంది ఆ కంపెనీ పక్క పోండి. రియల్ ఎస్టేట్ పరంగా 2 ఎకరాలు అమ్మిండు. మామూలుగా రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళ లెక్కల ఆ ప్రకారంగా 2 ఎకరాలు అమ్మిండు. అమ్మినంత మాత్రాన కంపెనీలు పెడతారని ఆయనకు తెలియదు కదా, ఈ కంపెనీలు పెడతారని తెలియదు కదా. దానివల్ల ఇది కంపెనీ మూతపడేంత వరకు మా ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. స్టార్ట్ చేస్తాం ఇక. ఏమంటారు మీరు దీంట్లో? ఏమంటారు, ఈ ఫ్యాక్టరీని ఇలా మూపిస్తేగలుగుతారా మీరు? మూపిస్తాం, మేము మూపేదలుచుకుంటున్నాం. ఆ ఫ్యాక్టరీ చేయబడికి చాలా వరకు వ్యవసాయం చేసుకున్న వాళ్ళు అసలుకి చేసుకోవడానికి ఇబ్బంది ఉంది. పత్తి చేను పెడితే పత్తి చేను మొత్తం నల్లగా అయిపోతుంది. ఆ కోతులు ఉన్నాయి, ఆ కోతులు మొత్తం నల్లగా మొత్తం అసలుకి పొల్యూషన్ అనేది చాలా వరకు దెబ్బతిన్నది. వ్యవసాయ కూలీలు రావడానికే చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ. అసలుకి ఆ ఏరియాలో వాస్తవానికి ఒక 50-60 ఎకరాల దాకా నాటు పెట్టేవాళ్ళు ఇప్పుడు 10 ఎకరాలకి ఇట్లా పెట్టడానికి ఇట్లా అవకాశం లేకుండా అయిపోయింది. మొరేస్తే మనం అలా ఆ బియ్యమే మీరు వండించుకొని తింటారు, ఎట్లుంటుంది పరిస్థితి? ఇక చాలా ఘోరంగా ఉంది. అందుకే కదా ఇక ఈ పరిస్థితి రావద్దనే బంద్ పెట్టుకురు కదా వ్యవసాయం. తెలిసిగా వ్యవసాయం చేస్తారు ఇక ప్రాంతంలో వ్యవసాయం చాలా వరకు బంద్ పెట్టేసారు, క్లోజ్ అయిపోయింది. ఆ పత్తి చేను పెడితే ఇట్లా మొత్తం నల్లగా అయిపోయింది. మొత్తానికి చాలా ఇబ్బంది ఉంది అక్కడ. మీ భూములు పనికి రాకుండా అయిపోయింది. పనికి రాకుండా అయిపోయింది. ఇక వ్యవసాయం అంటే దండగన్న కాడిగా ఉంది. ఇప్పుడు అది ఆ ప్రాంతంలో ఆ లోపల నుంచి వచ్చే వాటర్ కూడా జర వేరే కలర్ లెక్క రావడం, అసలుకి అక్కడ అడుగు పెట్టాలంటే అసలుకి స్మెల్కు ఎవరు భరించలేకపోతున్నారు. అక్కడ చాలా ఘోరం ఉంది పరిస్థితి. ఏమంటారు, ఆ ఓనర్కి చెప్పే ప్రయత్నం ఇట్లా చేసిరా? ఆ ఓనర్ చెప్తే ఆ ఓనరు ఆయన వస్తుండో ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో తెలియట్లేదు. ఇక ఎవరు చెప్పుకున్నా కానీ ఎవరి స్వార్థం వాడే చూసుకుంటున్నా. ఆ ఊర్లో ఏమున్నా కానీ రాజకీయం ఇంకా జరిగినట్టు రాజకీయం నడుస్తుంది అక్కడ. రాజకీయం అంటే ఏదో విధంగా చేసుకోవాలి కానీ ఊరు ప్రజల కోసం చేయాలి కదా ఏ పార్టీ అయినా కానీ. ఇప్పుడు 5 ఏళ్ళకు గవర్నమెంట్ వస్తుంది పోతుంది, అది సమస్య కాదు. ఊరు ప్రజల కోసం పనిచేయాలి ఫస్ట్ వ్యక్తులు. అంతేగాని ఆ పార్టీ పర్మిషన్ ఇచ్చింది ఈ పార్టీ పర్మిషన్ ఇచ్చిందని అది ఊళ్ళ మీద బుడత చల్లుడు కరెక్ట్ కాదు. ఆ పర్మిషన్ ఇచ్చేది ఏది మన బోర్డు, పొల్యూషన్ బోర్డు వాళ్ళు పర్మిషన్ ఇస్తారట. సర్పంచ్ ఇచ్చిండు, కార్యదర్శి ఇచ్చిండు, ఇవి ఇచ్చిరా అవి ఇచ్చిరా అంటే కరెక్ట్ కాదు కదా. పొల్యూషన్ బోర్డులు వచ్చిరా మీ ఊరికి? మరి ఎవ్వరు రాలేదు. ఆ కంపెనీ యాజమాన్యాన్నే స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కార్లు ఎక్కించుకొని రావడం జరిగింది. ఇక మీరే ఆలోచన చేసుకోండి, ఇక అర్థం చేసుకోండి. ఇక వాళ్ళు కుమ్మకైరిగా ఏమున్నా కాసుల వర్షం కురుస్తుంది. ప్రజలు ఎక్కడన్నా పోనీ ఏమన్నా కానీ కాసుల వర్షం కురుస్తుంది. మీరు మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా బెదిరిస్తారా? మాట్లాడితే ఇక వ్యక్తిగతంగా ఎవరైనా మంచిగా మాట్లాడిన వాళ్ళను ఏదో విధంగా కేసులు పెట్టడమా, ఏదో విధంగా వ్యక్తిగతంగా తీసుకెళ్లడమా, మీ మీద ఎఫ్ఐఆర్ అయితే ఇది అని చాలా వరకు నడుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మాకు పిహెచ్డి చేసిన అంటే నాకన్నా ఒక 2 years సీనియరు జలేందర్ అని ఉస్మాన్ యూనివర్సిటీలో చేసారు. అతన్ని ఒక 1 year ఈ కంపెనీ పెడితే ఎలా ఉంటుంది అనే దాని మీద 2-3 సార్లు గవర్నమెంట్కు లెటర్ రాయడం కానీ ఇలా రాస్తే నువ్వు సంవత్సరం దాకా నువ్వేం మాట్లాడొద్దు చేయొద్దు లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన మీద దబాయించడం జరిగింది.